జిల్లా సమగ్ర కులగణన సభను జై బీసీ జై బీసీ బీసీ ఐక్య నాయకత్వం నాయకత్వం వైరి రామకృష్ణ గారి నాయకత్వం వైరి రామకృష్ణ గారి నాయకత్వం బీసీ కులాల గణన బీసీ కులాల గణన జై బీసీ బీసీ ఐక్యత మేమెంతో బీసీ కులాల ఐక్యత. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్. రేపు 18న జరగబోయే సభకి బీసీల కులగణన సాధన సదస్సుకి సభకి వస్తున్నటువంటి అందరికీ కూడా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేయడానికి ఈరోజు సమావేశమైన ముఖ్యంగా మాకున్నటువంటి బీసీలకు 60% పైబడి ఉన్న బీసీలకు ఈరోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసినాయనేది తెలిసిన విషయమే. గత 75 సంవత్సరాలుగా కూడా 1950లోనే 51లోనే బీసీలు కులగణన కావాలనే ఆంక్షలు అప్పటి నుంచే మొదలైనవి. వాటిని డస్ట్బిన్లో పడేసి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కులగణన చేయలేదు. కులగణన చేయనందుకు బీసీలంతా ఏకమై ఇవాళ అన్ని పక్షాల అన్ని కులాల 136 కులాల బీసీలంతా ఏకమై ఈరోజు మాకు కులగణన కావాలని కోరుకుంటున్నాం. కులగణన కావాలి. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మా రిజర్వేషన్లు మాకు 42% కల్పించాలని అందరూ కూడా ఏకమై ఈ రోజున కోరుకుంటున్నాం. ఉత్తర దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలందరినీ కూడా బీసీలు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. రేపు రాబోయే సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటంబడి కులగణన చేయనట్టయితే ఇంతకుముందు గత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఎట్లయితే బీసీలంతా కలిసి బొందబెట్టినో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయానికి బీసీలు మొత్తం ఏకమై మీరు చూసింది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మరి అదే పద్ధతి కాంగ్రెస్ అవలంబిస్తే బీసీలంతా ఏకమై ఖచ్చితంగా కర్రు కాల్సి వాత పెడతారు. ఈ కులగణన జరిగే ప్రక్రియ లోపల మాకు ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు మీరు కావాలి. మా ఉన్న బీసీలు సంస్థాగత ఎన్నికల్లో వాళ్ళు వార్డు మెంబర్లు కావద్దు, సర్పంచులు కావద్దు, ఎంపీటీసీలు కావద్దు, జడ్పీటీసీలు కావద్దు, ఎంపీపీలు కావద్దా? ఇదేం న్యాయం అండి? 60% పైన పడి ఉన్నాం. మీకు పడ్డ ఓట్లు 60% పైన పడినాయి కదా, బీసీల ఓట్లే కదా అవి. మా హక్కులకు మాకు సాధించుకోవడానికి కూడా మీరు తోడ్పడకుంటే రేపు మీకు దేనికి మేము సహకరించాలి? ఈ సభకి తమ వంతు బాధ్యతగా మీరందరూ కూడా అందరినీ తీసుకొని వచ్చి అందరం కూడా జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లోపు బీసీల కులగణన చేపట్టి వాళ్ళకి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగిందో దాన్ని అమలు పరచాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న, రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు నుండి ఈ నెల 31వ తారీఖు వరకు 17 రోజులు అన్ని ఉమ్మడి జిల్లా ముఖ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీసీల సమగ్ర కులగణన సాధన యాత్ర పేరు మీద సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నెల 18వ తారీఖు రోజు హన్మకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్ హాల్లో సభను నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బీసీల సెన్సెక్స్ ప్రకటిస్తే 42% ఇస్తే మన జనాభాకు అనుకూలంగా స్థానిక సంస్థల్లో బీసీ ప్రతినిధులు గెలిచే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎన్నికల ముందే బీసీ సెన్సెక్స్ చేపట్టి మనకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ తోటి ఈ 19వ తారీఖు రోజు సభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ కుల ప్రజలు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యకర్తలందరూ కూడా ఈ 18వ తారీఖు రోజు హంటర్ రోడ్లో జరిగే సత్యం కన్వెన్షన్ జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం.